హాయ్ గైస్ అందరికీ. ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం. విషయం ఏంటిదంటే ఏదైతే 'పుష్ప' సినిమా 5వ తారీఖున ఏదైతే రిలీజ్ అయితుందో దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. మాట్లాడడానికి రీజన్ ముఖ్యంగా చెప్తాను నేను. ఏదైతే అల్లు అర్జున్ గారి మీద జరిగిన ట్రోల్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఏదైనా దానివల్ల ఏదైనా సినిమా మీద ఎఫెక్ట్ పడే ఏదైనా ఛాన్స్ ఉందా? అండ్ ఇంకో కోణం ఏంటిదంటే 'పుష్ప' సినిమా ఇండియాలోనే హైయెస్ట్ అంటే గ్రాస్ మూవీగా వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది ట్రేడ్ వర్గాల నుంచి అంటే వేరే వేరే ఇండస్ట్రీ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ మేబీ దానికి కావాల్సినంత హైప్ ఉంది మేబీ. అంటే నాకు తెలిసి ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత అంత బిగ్గెస్ట్ హైప్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే 'పుష్ప 2'నే నాకు తెలిసినంత వరకైతే. అంటే చాలా సినిమాలు పార్ట్ 2 వచ్చి వెళ్ళిపోయినాయి గానీ అంత బిగ్గెస్ట్ హైప్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే 'పుష్ప 2' సినిమానే నాకు తెలిసినంత వరకైతే. సో మీ డెసిషన్ ఏంటి? జనరల్‌గా 'పుష్ప 2' సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? 2,000 కోట్లు క్రాస్ చేస్తుందని చాలామంది అంటున్నారు. అండ్ మీ ఒపీనియన్ జనరల్‌గా ఎంతవరకు క్రాస్ చేసే ఛాన్స్ ఉంది? అట్ ద సేమ్ టైమ్ డే 1 కలెక్షన్ మేబీ ఎంతొచ్చే ఛాన్స్ ఉంది? ఇంతవరకు అల్లు అర్జున్ గారి కెరియర్‌లో డే 1 ఓపెనింగ్ చాలా బిగ్గెస్ట్ ఏం రాలేదు. అండ్ ఇది నాకు తెలిసినంత వరకైతే అన్ని విధాలుగా చూసుకుంటే టీఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఛాంబర్ అయితే ఉందో చాలా శుభశకజనాలు రన్ అయితేనైతే అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్ ఇస్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ ఒకటేనే కాదు, అన్ని విధానాలుగా తెలుగోళ్ళకి అన్ని విధానాలుగా మేబీ ప్రో కబడ్డీలో కానీ లేకపోతే సినిమాల్లో కానీ లేకపోతే క్రికెట్‌లో గానీ ఇది 'నితీష్ కుమార్ రెడ్డిను' తిలక్ వర్మ మంచి ఫామ్‌లో రన్ అవ్వడం గానీ, ఈ అన్ని విషయాలుగా చూసుకుంటే మేబీ మనం తెలుగోళ్ళకి మంచి శుభసూచనలే అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకైతే. అండ్ 'పుష్ప 2' సినిమా స్పెషల్లీ నేను 'పుష్ప 2' సినిమా గురించి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఓ రీజన్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్ టైమ్‌లో అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్ గురించి లేకపోతే ఏదైతే ఇష్యూ రన్ అయిందో దాని గురించి అండ్ అట్ ది సేమ్ టైమ్ నెగెటివ్ ఎక్కువ ట్రోల్ అవ్వడం, అల్లు అర్జున్ గారు ఎక్కువ ట్రోల్ అవ్వడం జరిగింది కదా! ఒకటి మాత్రం ఫ్యాక్ట్ అబ్బా! నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను మీకు నేను. ఆ విషయం ఏంటిదంటే ఇప్పుడు సపోజ్‌గా మన ఇంట్లో ఉండే అన్న వాళ్ళతో ఎవరితో వాళ్ళతో సపోజ్‌గా ఏదైనా చిన్న విషయాల్లో విషయాల్లో గొడవ అయిందనుకో ఎగ్జాంపుల్. మనం గొడవైన రోజులు చాలా రోజుల వరకు కొద్ది రోజులు సీరియస్ ఉండడం లేకపోతే వాళ్ళతో మాట్లాడకపోవడం ఏదో జరుగుతూ ఉంటది యాక్చువల్‌గా. కానీ కొద్ది రోజుల తర్వాత రోజులు గడిచే కొద్దీ కొంచెం అంటే కామ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్‌గా మళ్ళీ మనం కలిసిపోయి మనం మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా కలిసిపోయి ఉంటారు. మేబీ రానున్న రోజుల్లో మళ్ళీ రిలేషన్ మంచిగానే ఉంటుంది ఆళ్ళది. అవుట్ సైడ్ ఉన్న వాళ్ళే ట్రోల్స్ చేసేటోళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి ఏమొస్తుందో ఏమో అర్థమైతలేదు. అండ్ ఈ ట్రోలింగ్ వల్ల 'పుష్ప' సినిమా మీద ఎంత ఇంపాక్ట్ అంటే ఏమంటారు? ఎంత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? ఇది కలెక్షన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? అండ్ మీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 'పుష్ప 2' 2,000 కోట్లు కలెక్ట్ చేస్తదా లేదా అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటిదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసింది నాకు అనిపించింది చెప్పాను మీకు నేను. అండ్ నేను అనుకునేది ఏంటంటే మేబీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే మంచి విజయం సాధిస్తే అందరికీ ఏదైతే సినిమా వర్షన్‌లో పనిచేసిన వాళ్ళు కానీ చాలామంది ఎక్కువ పని దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నా ఒపీనియన్ సినిమా సక్సెస్ అయితే బావుంటుందని. తప్పకుండా 100% సక్సెస్ అయితుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయితుంది. కానీ ఎంతవరకు కలెక్ట్ చేసిందనేది మీ అభిప్రాయం. అండ్ మేబీ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వల్ల ఏదైనా 'పుష్ప' సినిమా మీద ఎఫెక్ట్ జరిగే ఛాన్స్ ఏదైనా ఉందా? జస్ట్ ఈ క్లారిఫికేషన్ కోసం. అండ్ తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చితే అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరో మంచి టాపిక్‌తో మేము మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.